హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. భారత్ మరోసారి పవర్ చూపించింది. 93 పరుగుల భారీ విజయం. నమీబియా పూర్తిగా చిత్తు. ఈ మ్యాచ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నిన్న జరిగిన ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ మ్యాచ్లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్లో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లో 209 వికెట్లు భారీ స్కోరు నమోదు చేసింది. ఇండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లో 61 పరుగులు చేసి మ్యాచ్కు టోన్ సెట్ చేశాడు. సిక్సర్లు, ఫోర్లు వరుసగా బాదుతూ పవర్ ప్లేలోనే మ్యాచ్ను భారత్ వైపు తిప్పేశాడు. ఆ తర్వాత కెప్టెన్, బ్యాటర్లు రన్స్ కొనసాగించారు. ఆఖరి 20 ఓవర్లో భారీ షాట్లు ఆడుతూ స్కోరును 200 దాటించారు. చివర్లో హార్దిక్ పాండ్యా 52 పరుగులతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. నమీబియా చేంజ్. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా ప్రారంభం నుంచే ఒత్తిడిలో పడింది. భారత బౌలర్లు క్రమంగా వికెట్లు తీస్తూ మ్యాచ్పై పట్టు సాధించారు. భారత్ బౌలర్ల స్పిన్ ధాటికి ఎదుర్కోలేక నమీబియా 116 పరుగులకి ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో ఇండియన్ హీరో ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ, బౌలింగ్లో కీలక వికెట్లు, పూర్తి డామినేషన్. ఫైనల్ రిజల్ట్: భారత్ 209 పరుగులు, 9 వికెట్లు. నమీబియా 116 పరుగులు ఆలౌట్. భారత్ 93 పరుగుల భారీ విజయంతో సాధించింది. భారత్ ఈ ఫామ్ కొనసాగిస్తే ట్రోఫీ మనదే. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా.